హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేది ఈరోజు వీడియో అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. ప్లీజ్ లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ చేస్తే ఏంటి మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి. ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు వీడియో చూస్తున్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి. ఫీలింగ్స్, ఎమోషన్స్ క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఓకే. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి. చాలా కార్డ్స్ పడ్డాయి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ అండ్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి. ఓకే. ఓకే. థర్డ్ పర్సన్. ఓకే. ఓకే. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మీ పార్ట్నర్ ఏంటంటే గతంలో మీకు న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ రిలేషన్‌షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే మీరు మీ లైఫ్‌లో అంటే ఈ రిలేషన్‌షిప్ గురించి మీరేమి ఆలోచించట్లేదు. ఏమి థింక్ చేయట్లేదు. మీ లైఫ్‌లో మీరు ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది వీళ్ళకి. దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. మీరు ఓకే చెప్తారా లేదా రిలేషన్‌షిప్ గురించి? గతంలో అయితే నేను మొండిగానే ఉన్నాను ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఈ పర్సన్ చాలా మొండి పర్సన్ అండ్ ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. ఈ పర్సన్ అంటే తన ఫీలింగ్స్ కానివ్వండి, తన ఎమోషన్స్ కానివ్వండి, బయటికి మాత్రం పోర్ట్రే చేసే పర్సన్ కాదు. తను ఎంత బాధ ఉన్నా సరే లోపల లోపల బాధపడటమే కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయటం కానివ్వండి, బయటికి చెప్పడం కానివ్వండి, నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటికి మాత్రం పోర్ట్రే చేసే వ్యక్తి కాదు ఈ పర్సన్.
దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఏ రిలేషన్షిప్ అయినా సరే బ్రేక్ అయిపోతుంది. ఈ పర్సన్ వైజ్‌గా ఏ రిలేషన్షిప్ అయినా సరే బ్రేక్ అయిపోతూ ఉంటుందనమాట. ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమైనా ఉంటే బయటికి చెప్పుకుంటేనే కదా మనం ఏంటి, మనం వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నామా లేదా, లేదా వాళ్ళ పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్న ఆలోచనలు ఉండవు ఈ పర్సన్‌కి. ఎంతసేపటికి నా లైఫ్ నాది. ఎందుకంటే నేను బయట నేనిలా బాధపడుతున్నాను. మీ పట్ల నాకు ఇలాంటి ప్రేమ ఉంది అని బయటికి చెప్తే అది గ్రిప్ లాగా తీసుకుంటారు. అంటే ఏంటంటే రేపటి రోజు నువ్వు ఇలాంటి పర్సన్‌వి. నువ్వు చాలా సెన్సిటివ్ పర్సన్‌వి. లేదా దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా చాలా అంటే చాలా వరకు ఈ వీళ్ళ లైఫ్‌లో రిలేషన్షిప్స్ అనేవి తక్కువ. ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివ్వండి, చాలా తక్కువగా ఉంటారు వీళ్ళ వైపు. వీళ్ళ ప్రవర్తనకి ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టి, అండ్ బయటికి ఏదైనా సరే పోర్ట్రే చేయరు కాబట్టి, ఒక మాస్క్ లాగా నేను హ్యాపీగానే ఉన్నాను, ఎంత బాధ వచ్చినా సరే నేను హ్యాపీగానే ఉన్నాను అని బయటికి పోర్ట్రే చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఫ్రెండ్స్ తక్కువగానే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చుట్టుపక్కల బంధువులు కానివ్వండి తక్కువగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మొండితనం అది. వాళ్ళ గుణమే అంత అన్నట్లుగా సొసైటీ పరంగా చూపిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. ఓకేనా? అయితే వీళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. గతంలో అయితే రిలేషన్షిప్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, మీకు న్యాయం జరగలేదు ఈ రిలేషన్షిప్ పట్ల అని ఆలోచనలు అనేవి వస్తున్నాయి. అండ్ మీరు చూస్తే మీరు రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోయారు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. వీళ్ళ వైపుగా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు మీరు. ఓకేనా? ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు అండ్ వీళ్ళ గురించి ఆలోచించట్లేదు. అంటే ఎమోషనల్‌గా కానివ్వండి, లేక మైండ్ పరంగా కానివ్వండి, వీళ్ళ గురించి ఏమీ ఆలోచించట్లేదు అన్న ఫీలింగ్స్‌లో ఉన్నారు ఈ పర్సన్. దాని గురించి ఆలోచిస్తున్నారు. కొత్త ఆలోచనలనేవి వీళ్ళ మనసులోకి రావటం స్టార్ట్ అయ్యాయన్నమాట. మైండ్‌లో స్టార్ట్ అయ్యాయన్నమాట. కొత్త ఆలోచనలనేవి వస్తున్నాయి. కానీ వాటిని అమలుపరచడానికి ఈగో అడ్డొస్తుందనమాట. ఎందుకంటే మీ అంతటికి మీరే వాళ్ళ లైఫ్‌లోకి రావాలి. నా అంతటికి నేను నా లైఫ్‌లోకి మీ లైఫ్‌లోకి నేను రాకూడదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఉన్నారు ఈ పర్సన్. అంటే గతంలో మీరు వాళ్ళు తప్పు చేసినా సరే మీరే కాల్ గానీ, మెసేజ్ గానీ చేసి మాట్లాడటం, మీరే వాళ్ళని సంధాయించుకోవటం, మీరే వాళ్ళని ఓదార్చడం ఇలాంటివి చేసేవాళ్ళు గతంలో. వాళ్ళ తప్పున్నా సరే మీదే తప్పన్నట్టుగా మాట్లాడేవారు. అండ్ మీరు కూడా వాళ్ళకి అలాగే అన్నట్లుగా మీరు కూడా అలాగే ఉండేవారనమాట. దాని గురించి అది మీకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది. ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది మీకు అర్థమవుతుందనమాట. ఎలాంటి పర్సన్, ఈగోయిస్ట్ పర్సనా? వీళ్ళకి చుట్టుపక్కల బంధువులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళ చుట్టుపక్కల ఎంతమంది ఉంటారు, ఉండరు? వీళ్ళ లైఫ్‌లో ఎవరున్నారు అనేది మీకు అర్థమవుతుందనమాట దాన్ని బట్టి. ఇలా ఉంటే ఎవరి లైఫ్‌లో ఉండరు. ఎందుకంటే ఆ ఈగో అనేది ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. మనతో ప్రేమగా ఉన్న వాళ్ళ పట్ల ఈగో చూపిస్తే దానికి ప్రయోజనం ఏముంటుంది? బంధం అనేది కలిసి ఉండటం బదులు విడిపోతుంది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఏ బంధాలు నాతో ఉండవు. ఎవరు నాతో ఉండరు అన్న ఆలోచన ఈ పర్సన్‌కి రాదు. నేను ఇంతే. నేను ఇలాగే ఉంటాను. నన్ను ఎవరు మార్చలేరు. నేను మోనార్క్‌ని అంటూ ఉంటారు కదా! ఒక సినిమాలో ఏదో 'ప్రకాష్ రాజ్' గారు. నేను మోనార్క్‌ని. నేను ఎవ్వరి మాట వినను. నా మాటే వేదం. నా మాటే శాసనం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా! ఆ టైప్ పర్సన్ అనమాట. ఓకేనా? అయితే వీళ్ళిప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో అయితే అంటే దైవత్వానికి ఎక్కువగా వెళ్తున్నారనమాట. అంటే గుడి టెంపుల్స్‌కి వెళ్ళటం, లేదా మెడిటేషన్ చేయటం, లేదా మానసిక ప్రశాంతత కోరుకుంటున్నారు ఎక్కువగా. వీళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. చుట్టుపక్కల వీళ్ళని మోసం చేసే పర్సన్సే కానీ, ఆ సొసైటీగా పరంగా కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానివ్వండి, వీళ్ళని మోసం చేస్తున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. నేను
ఏంటంటే నన్నుగా ప్రేమించే పర్సన్‌ని వదులుకొని, ఓకే. మీకు అర్థమవుతుందనుకుంటా. నన్నుగా ప్రేమించే పర్సన్‌ని నేను వదులుకొని, నేను సొసైటీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కార్డ్ గూడా వచ్చిందిక్కడ. థర్డ్ పర్సన్ కానివ్వండి, వాళ్ళ వైపు నేను వెళ్ళిపోయాను. వాళ్ళేంటంటే వీళ్ళు ఎలా ఉంటారు అనేది చూపిస్తున్నారనమాట. వాళ్ళకి అద్దంలో చూపిస్తున్నారు. మీరు ఎలాంటి పర్సన్, మీతో ఎవ్వరు ఉండరు, మీ లైఫ్‌లో ఎవ్వరు ఉండరు, మీరు ఎలాంటి పర్సన్ అనేది ఈ సొసైటీ, ఫ్యామిలీ మెంబర్స్, థర్డ్ పర్సన్ వీళ్ళని చూపిస్తున్నారు. మీరైతే వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఎంత బాధ పెట్టినా సరే, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నా సరే, థర్డ్ పర్సన్ నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నా సరే, మీరు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా సరే, దూరం పెడుతున్నా సరే, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా సరే, మీరు మాత్రం భరించారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. మీలాంటి పర్సన్ వీళ్ళ లైఫ్‌లో దొరకటం చాలా కష్టం. ఓకేనా. మీరైతే వాళ్ళని అద్దంలో చూపించేవారు కాదు. వీళ్ళ గుణగణం ఇంతే అని మీరు అడ్జస్ట్ అయిపోయేవారనమాట. ఈ పర్సన్ గురించి మీకు తెలుసు కాబట్టి మీరేంటంటే అడ్జస్ట్ అయిపోయి అలా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఓకే. ఇంకా ఉండే కొద్దీ ఏంటంటే మీరు ఉండలేక ఇంకా వీళ్ళని మారుద్దాం అని ప్రయత్నం అయితే చేశారు. కానీ వీళ్ళు మారలేరు. నేను ఇలాగే ఉంటాను. ఇంతే, నేను ఇలా ఇంకా మారను అన్న వైస్‌గా ఉండటం వల్ల మీరింకా నా వల్ల కాదు, నేను భరించలేను, ఈ ఈగో అండ్ ఈ గుణగణాలకి ఇంకా నేను భరించలేను, నేను ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా సరే ఈ పర్సన్ మారట్లేదు అన్న వైజ్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేశారు. అప్పుడు వీళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోకుండా ఇలాగే కూర్చున్నారనమాట. స్టెప్ తీసుకోకుండా మీరు వెళ్ళిపోతున్నా సరే, ఏదో ఒక రోజు నా దగ్గరికి తనే వస్తుందిలే అంటే మీరు అలా చేశారనమాట. తను తప్పున్నా సరే మీరు కాల్ చేయటం, మెసేజ్ చేయటం అలాంటివి చేశారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమనిపించిందంటే ఓకే, 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ నా లైఫ్‌లోకొస్తారు. ఎందుకంటే నేను లేకపోతే ఉండలేరు అన్న ఒక ఇదిలో ఉన్నారనమాట ఈ పర్సన్. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఇంకా నేను రాను, మీరు మారితే ఓకే, లేదా నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది అన్నట్లుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడేంటి సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మీరు ఎప్పటి నుంచి ఈ రిలేషన్‌షిప్ పట్ల వాకవే చేశారో అప్పటి నుంచి వీళ్ళు గుణగణాలు ఏంటి, వీళ్ళుగా చూపిస్తున్నారనమాట. సొసైటీ పరంగా, థర్డ్ పర్సన్ వైపుగా, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని నువ్వు ఏంటి, నీ గుణగణాలు ఏంటి, ఇలా ఉంటే నీతో ఎవ్వరు ఉండరు. మీరు ఈ పర్సన్‌కి చాలా సార్లు చెప్పి ట్రై చేశారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మొండిగా వినకుండా నేను ఇలాగే ఉంటాను, నేను మారను అన్నట్లుగా వీళ్ళు మీ పట్ల చూపించారు. దానికి మీరేంటంటే ఓకే, ఏదో ఒక రోజు మారతారు అని రిలేషన్‌షిప్ పట్ల నిలబడ్డారు. కానీ ఉండే కొద్దీ ఇంకా ఎక్కువైపోతుందే కానీ తక్కువ అంటే మార్పు అనేది రావట్లేదు వీళ్ళలో. దానివల్ల ఏంటంటే నేను ఇంక ఈ రిలేషన్‌షిప్‌లో ఉండలేను, నా వల్ల కాదు అని మీరు వాకవే చేశారు. మీరు గతంలో అయితే నా గురించి చాలా చెప్పి చూశారు, చాలా ట్రై చేసి చూశారు, నేను మారతాను అని చాలా ట్రై చేసి చూశారు. కానీ నేను మారలేదు. ఇప్పుడు అదే సిట్యుయేషన్ మళ్ళీ సేమ్‌గా సొసైటీ పరంగా, థర్డ్ పర్సన్ వైస్‌గా, ఫ్యామిలీ మెంబర్స్ వైస్‌గా నన్ను చూస్తున్నారు. నేను ఇలాంటి పర్సన్ అని నన్ను చూపిస్తున్నారు అండ్ వేలెత్తి చూపిస్తున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో మీరు తప్పితే ఇంకా ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరు. ఓకే. మీరు తప్పితే నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేరు కూడా. ఓకే. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఏదో బంధం ఉండబట్టే మళ్ళీ మీరు నా లైఫ్‌లో గతంలో ఫస్ట్ నుంచి వాకవే చేయకముందు గతంలో ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు వెయిట్ చేశారు. బంధం ఉండబట్టి సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వడం అంటే అలా కూడా వస్తుంది. బంధం ఉండబట్టే మీరు నా లైఫ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో అదే సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ నేను ఫీల్ అవుతున్నాను. అంటే వీళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో బాధని కానివ్వండి, ఎమోషనల్ పరంగా కానివ్వండి, లేదా
వేరే వైజ్‌గా అయినా సరే ఫీలింగ్స్ కానివ్వండి, ఏదైనా వచ్చినా సరే అవే సేమ్ మీకు కూడా వస్తూ ఉంటాయి. నైట్ టైమ్ నిద్ర పట్టకపోవటం, ఉలిక్కిపడి లేవటం అంత నిద్రలో కూడా సడెన్‌గా లేచి కూర్చోవటం అలాంటివి, మొత్తు నిద్రపోతున్నా సరే సడెన్‌గా లేచి కూర్చోవటం అలాంటివి జరుగుతూ ఉంటున్నాయి మీకు కూడా. ఓకేనా? దాన్ని సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్‌గా తీసుకోవచ్చనమాట. వీళ్ళేంటంటే ఎమోషనల్ పరంగా గతంలో మీ వైపుగా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. ఎమోషనల్ పరంగా లేదు మీ వైపు లవ్ అనేది. ఇప్పుడు ఎమోషనల్ పరంగా ఎప్పుడైతే మీరు వాక్ అవే చేశారో అప్పటినుంచి ఎమోషనల్ పరంగా వీళ్ళ లైఫ్ అనేది మీ పట్ల రావటం స్టార్ట్ చేసిందనమాట. చేంజెస్ అనేవి వచ్చాయి. మీ వైపుగా ఎమోషనల్‌గా ఉండలేదు గతంలో. ఇప్పుడు ఎమోషనల్ పరంగా ఉన్నా సరే మీరు నా లైఫ్‌లో లేరు. మీరు వాక్ అవే చేసేసారు. మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కొత్త ఆలోచనలనేవి వస్తున్నాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోతే మాత్రం ఫ్యామిలీ వైస్‌గా ఈ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడి క్యాస్ట్ పరంగా కానివ్వండి, లేదా మనీ వైస్‌గా కానివ్వండి, లేదా కలర్ వైస్‌గా కానివ్వండి, ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, ఈ రిలేషన్‌షిప్ పట్ల ఫ్యామిలీ ఉందని కానివ్వండి, ఫ్యామిలీ ఒప్పుకోదని కానివ్వండి, ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వాక్ అవే చేసేసారో, ఇప్పుడేంటంటే వాళ్ళని ఒప్పించి ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి. ఓకే. ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. వీళ్ళకి ఆలోచనలనేవి వస్తున్నాయి. న్యూ ఆలోచనలనేవి వస్తున్నాయన్నమాట. కానీ అది అమలు పరచడానికి ఎలా? ఏ విధంగా అమలుపరచాలి? మీరు ఒప్పుకుంటారా లేదా? ఓకే. మ్యారేజ్ కాని వాళ్ళకి మీరు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే వీళ్ళేంటంటే సడెన్‌గా మీ లైఫ్‌లో నుంచి వాక్ అవే చేసేసారనమాట. కాల్స్ గానీ, మెసేజ్ గానీ ఒక్కసారిగా వెళ్ళిపోయారు. ఒక్కసారిగా రిలేషన్‌షిప్ పట్ల మీకేం సమాధానం చెప్పకుండా వాక్ అవే చేసేసారు. ఇప్పుడు రిలేషన్‌షిప్ పట్ల నేను ఒక స్టెప్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒప్పించి మీ వైపుగా వస్తే మీరు ఓకే చెప్తారా లేదా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే. గతంలో అయితే ఈ రిలేషన్‌షిప్ పట్ల మిమ్మల్ని చాలా అంటే చాలా బ్రేక్ అయిపోయింది. గతంలో రిలేషన్‌షిప్ పట్ల అంటే రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో బానే ఉంది. తర్వాత నుంచి ఈ వీళ్ళ గుణగణాలు కానివ్వండి, వీళ్ళు మీ వైపు చూపించిన ఆహ్, దీన్ని బట్టి కానివ్వండి, మీరేంటంటే చాలా బాధపడ్డారు. మీ మనసనేది చాలా అంటే చాలా బాధపడింది. ముక్కలు ముక్కలుగా పెయిన్ అనేది అనుభవించారు. చాలా అంటే బ్రేక్ అయిపోయింది. చాలా అంటే చాలా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఓకే చెప్తారా లేదా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి. అండ్ వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఓకే. చెప్పాను కదా! ఫస్ట్‌లోనే థర్డ్ పర్సన్ ఉన్నారు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఏమన్నా క్రియేట్ అవుతాయేమో, మళ్ళీ మిమ్మల్ని రిలేషన్‌షిప్‌లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమన్నా క్రియేట్ అవుతాయేమో అన్న ఆలోచనలున్నాయి. అండ్ మీరు వాక్ అవే చేసేటప్పుడు కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు వీళ్ళ లైఫ్‌లో. వాళ్ళ వైపుగా ప్రాబ్లమ్స్ వస్తాయనే కొంతమంది సైలెంట్‌గా ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ పట్ల మీ వైపు స్టెప్ తీసుకోకుండా మీరు వాక్ అవే చేస్తున్నా సరే సైలెంట్‌గా ఉన్నారు. ఓకేనా? ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే గతంలో మీ లైఫ్ స్టార్టింగ్‌లో ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే వీళ్ళేంటంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌లోకి మిమ్మల్ని తీసుకొచ్చారు ఈ పర్సన్. ఓకే. నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. థర్డ్ పర్సన్ ఉన్నా సరే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, హ్యాపీగా చూసుకుంటాను. మీకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటాను అని మాటలు చెప్పి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఈ రిలేషన్‌షిప్‌లోకి తీసుకొచ్చారు. ఓకే. మీరు వెళ్ళేటప్పుడు ఈ పర్సన్‌ని మీరు వాక్ అవే చేసేటప్పుడు ఈ పర్సన్‌ని ఇవన్నీ అడిగుండొచ్చు. మీరు క్వెషన్ చేసుండొచ్చు. దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సైలెంట్‌గా ఉన్నారు. ఇంకా వీళ్ళు మారరు అని ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి మీరు వాక్ అవే చేసేసారు. ఓకే. ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ గురించి ఏదన్నా దారి ఉందేమోనని ఆలోచిస్తున్నారు, వెతుకుతున్నారు ఈ పర్సన్. కొత్త న్యూ ఆలోచనైతే వచ్చింది. కానీ అది ఎలా అమలుపరచాలి? ఓకే చెప్తారా లేదా మీరు? ఓకే చెప్పినా సరే మళ్ళీ
ఈ స్టెప్ తీసుకున్నాక థర్డ్ పర్సన్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల. మీరు కూడా బౌండరీస్ అనేవి సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారనమాట. మీరు వస్తే రండి, లేకపోతే మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. నేను మాత్రం స్టెప్ తీసుకోను అన్నట్లుగా మీరు కూడా బౌండరీస్ అనేవి సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు. అది కూడా చూస్తున్నారు ఈ పర్సన్. సెట్ చేస్తున్నారు. మీ ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో మీరు పెట్టే స్టేటస్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, లేదా వేరే వైస్‌గా అయినా సరే ఈ పర్సన్ ఏంటంటే సెట్ చేస్తున్నారు. దాంట్లోనే ఆనందం అనేది పొందుతున్నారనమాట. పాత అంటే మీరు వాళ్ళకి చేసిన మెసేజ్ కానివ్వండి, లేదా పిక్స్ ఉంటే అవి చూసుకోవటం కానివ్వండి, లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు కలిసున్నప్పుడు వేరే ప్రదేశాలకు వెళ్ళుంటారు కదా! వాటిని చూసుకోవటం కానివ్వండి, దాంట్లో ఆనందం అనేది పడుతున్నారనమాట. ఓకే. సెర్చ్ అయితే చేస్తున్నారు. మీరెలా ఉన్నారు? మీరేం చేస్తున్నారు? మీరు ఈ రిలేషన్‌షిప్ గురించి పట్టించుకుంటున్నారా లేదా? బాధపడుతున్నారా లేదా? మూవ్ ఆన్ అయిపోయారా? లేదా థర్డ్ పర్సన్ వైస్ మీరు మీ లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? అని కూడా వీళ్ళు సెట్ చేసుకుంటున్నారనమాట. నాలో మీరు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళలో. ప్రాసెస్ అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీరెప్పుడైతే వాకవే చేశారో అప్పటినుంచి మనీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఎక్కువైపోయాయి. ఓకే. గతంలో అయితే ఈ థర్డ్ పర్సన్ గురించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమోనని ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి పట్టించుకోకుండా మీకు దూరంగా ఉండటం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని బాధ పెట్టడం అలాంటివి చేశారు ఈ పర్సన్ గతంలో. ఈ రిలేషన్‌షిప్ పట్ల బాధతోనే ఈ పర్సన్ ఇలా దూరంగా ఉండటం నచ్చకపోయినా సరే, ఇలా ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా సరే, ఈ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి అలా చేశారనమాట ఈ పర్సన్. ఇప్పుడు మీ వైపుగా ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా మీ వైపు రావాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా! ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకురావాలి అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా లేదా? ఏంటి అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్‌కి. గతంలో ఈ రిలేషన్‌షిప్ పట్ల ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకే చాలా వరకి రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. మీరు చాలా ప్రేమను చూపించారు. అదంతా ఈ పర్సన్ తీసుకున్నారే కానీ ఇవ్వటం లేదు. దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. గతంలో ఇదంతా చూశాను. కానీ మీరిచ్చినంత ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి నేను ఇవ్వలేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకే ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు వాకవే చేశారు. అంటే గతంలో చెప్పాను కదా ఇందాక, వాళ్ళు ఏదైతే మీ వైపు చూపిస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, థర్డ్ పర్సన్ ఉన్నా సరే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారనమాట ఇప్పుడు. ప్రెజెంట్ మూమెంట్‌లో గుర్తు చేసుకుంటున్నారు. రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ స్టేజ్‌లో ఉన్నారు కదా! రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. మైండ్ అంతా అలజడిగా ఉంది. హెడేక్ రావటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం, ఏమీ అర్థం కాకపోవటం, రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఎటు నుంచి ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, థర్డ్ పర్సన్ నుంచి క్రియేట్ అవుతాయా, మీ వైపుగా వస్తే ఏంటి సిట్యుయేషన్ ఏంటి అనేది వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్ మోడ్ కూడా ఉంది వీళ్ళలో. ఎటూ తేల్చుకోలేక కన్‌ఫ్యూజన్ మోడ్ కూడా ఉంది. చెప్పానా? మీకు కూడా అర్థం కావట్లేదు. ఏంటి పర్సన్ అసలు రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకుంటారా లేదా? ఏమీ అర్థం కావట్లేదు. మీకు కూడా మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్‌గా ఉండటం, ఎటూ తేల్చుకోలేకపోవటం, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుందని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట. మీకు కూడా మైండ్ అంతా అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా ఉండటం, ఎటూ తేల్చుకోలేకపోవటం, వీళ్ళు వస్తారా రారా రిలేషన్‌షిప్ పట్ల, నాకు న్యాయం చేస్తారా లేదా అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నా లైఫే ఎందుకు ఇలా ఉంది? అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీ పార్ట్నర్స్‌కి కూడా అనిపిస్తుంది. ఓకేనా? గతంలో ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు చాలా సాక్రిఫైసెస్ చేశారు. చాలా అంటే చాలా వెయిట్ చేశారు ఈ పర్సన్ మారతారు,
ఓకే. చాలా వెయిట్ చేశారు. చాలా మారతారు అని చాలా వెయిట్ చేశారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇలా స్టక్ ఎనర్జీలో పెట్టారు. అండ్ మీరు ఇలా స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు. అండ్ జిగిల్ అవుతూ ఉన్నారనమాట. రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేద్దామా? లేదా? వద్దా? ఉందామా? అని. కానీ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసినా సరే మీ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ పర్సన్ రిలేషన్‌షిప్ పట్ల వస్తారా? లేదా? అని ఆలోచిస్తున్నారు మీరు కూడా. అండ్ నేను చెప్పాను ఫస్ట్‌లో మీ పర్సన్‌ని ఈ సొసైటీ కానివ్వండి, వాళ్ళ థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళకి చూపిస్తున్నారనమాట. మీరు ఇలాంటి పర్సన్ అని వాళ్ళకి చూపిస్తున్నారు. గతంలో మీరు చూపించారు. ఇలా ఉండకూడదని మీరు చూపించారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొట్టేశారనమాట పట్టించుకోకుండా. కానీ ఇప్పుడు సొసైటీ పరంగా థర్డ్ పర్సన్ వైస్‌గా, ఫ్యామిలీ మెంబర్స్ వైస్‌గా చూపిస్తుంటే వీళ్ళకి అర్థమవుతుందనమాట. మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పినప్పుడే నేను మారుంటే బాగుండు. మీరు అప్పుడు వాకవే చేయకుండా ఉండేవారు. ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎలా? ఏ విధంగా తీసుకోవాలి? మైండ్ అంతా అలజడిగా, డిస్టర్బ్‌గా ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. అండ్ డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. ఎటూ తేల్చుకోలేక చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీరా? థర్డ్ పర్సనా? ఫ్యామిలీ మెంబర్సా? అనేది ఎటూ తేల్చుకోలేక చాలా అంటే చాలా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి మీ పర్సన్‌కి. ఓకే. ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబర్త్ చేయాలా? లేదా? అన్న ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. ఓకే. మీకు ముందు కార్డ్స్ చూద్దాము. ఈ కార్డ్స్‌లో ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపు కాల్ గాని, మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్‌లోనే కనిపిస్తుంది. చూద్దాం ఏం కార్డ్ వస్తుందో. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపు కాల్ కానీ, మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు? క్లియర్‌గా క్లారిటీగా ఒక కార్డులో చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళకి కాల్ కానీ, మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒక కార్డులో చూపించండి దుర్గాభవాని మాత. 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే. ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ కెన్ బి సక్సెస్ఫుల్. డోంట్ స్టాప్. కొంతమంది మీరైతే ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు చాలా అంటే చాలా ఇచ్చారు. చాలా కేరింగ్ ఇచ్చారు. చాలా ప్రేమను చూపించారు. అది గుర్తు చేసుకుంటున్నారు. మీరు అలాగే ఉండండి. అంటే వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు మీరు మాత్రం అలాగే ఉండండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మారి మీ వైపు మారి వస్తారు వీళ్ళు. మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనా? ఈ ఎఫర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఇందాక చెప్పాను కదా! మీ పార్ట్నర్ మీరు ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరేమి ఇచ్చారో, ప్రేమనిచ్చారా? కేరింగ్ ఇచ్చారా? లేదా ఫీలింగ్స్, ఎమోషన్స్ షేర్ చేసుకున్నారా? వాళ్ళు బాధపడుతున్నప్పుడు మీరు బాధపడకండి అని చెప్పడం కానివ్వండి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యం ఇవ్వటం కానివ్వండి, అలాంటివి చేశారో వాటన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. దాని వైజ్‌గా మీకు సక్సెస్ అనేది ఉందన్నమాట. ఓకే. వితిన్ 5 మంత్స్ వీళ్ళు 5 మంత్స్‌లో మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ టైం కాదు. నాట్ పాసిబుల్. ఇప్పుడైతే రైట్ టైం కాదు మీకు. ఓకే. ఇన్ 16 డేస్ అంటే 2 మంత్స్. 2 మంత్స్ కానీ 5 మంత్స్ కానీ మీ వైపుగా ఈ పర్సన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గైడెన్స్ చూద్దాము. ఈరోజు చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ పట్ల క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? క్లియర్‌గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. అండ్ ఏంజెల్స్ క్లియర్‌గా క్లారిటీగా చూపించండి. హెల్ప్‌ఫుల్ పీపుల్ అంటే మీ వైపుగా మీ పార్ట్నర్స్‌కి మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నా, మధ్య ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ వైపుగా మీరు హెల్ప్ అడగండి. మీ ఫ్రెండ్స్ పట్ల యువర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. 5 మంత్స్‌కి మీకు
కమ్యూనికేషన్ అనేది వస్తుందన్నమాట. 5 మంత్స్ టైం పడుతుంది. మీ ఫ్రెండ్స్ వైజ్గా మీ ఇద్దరికి మధ్యలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని హెల్ప్ అడుగుతూ ఉండండి మీరు. ఓకేనా? మీరు రెడీగా ఉండండి. ఈ రిలేషన్షిప్ పట్ల మీకు ఒక అవకాశం అయితే వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి తప్పకుండా న్యాయం జరుగుతుంది. వితిన్ 5 మంత్స్లో మీకు ఒక ఛాన్స్ అనేది వస్తుంది. అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీ పార్ట్నర్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాంప్రమైజ్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు ఏమీ మాట్లాడొద్దు. సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండి రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. ఏమీ మాట్లాడొద్దు. కాంప్రమైజ్ అయిపోయండి. అంటే ఇద్దరు సమానంగా మీ ప్రేమని వాళ్ళకి చూపించండి, వాళ్ళ ప్రేమని మీకు చూపిస్తారు అన్నట్లుగా చెప్తున్నారు ఏంజల్స్. కాంప్రమైజ్ అయిపోయింది. క్షమించండి వాళ్ళని. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్. ఓకే, చెప్పాను కదా, ఫ్రెండ్స్ వైజ్గా మీకైతే ఫ్రెండ్స్ పరంగా మీరు హెల్ప్ అడగండి. మీ ఫ్రెండ్స్ ద్వారా హెల్ప్ అడుగుతూ ఉండండి హెల్ప్ చేయమని. ఓకేనా? మీకైతే కాల్ కానీ మెసేజ్ కానీ రావడానికి టైం పడుతుంది. 5 మంత్స్ పడుతుంది. వీళ్ళైతే ఒక ఆఫర్ తీసుకొని మీ వైపుగా వస్తారు. అండ్ మీరైతే రెడీగా ఉండండి. వీళ్ళు వచ్చినప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఇద్దరి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇద్దరు షేర్ చేసుకోండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకోండి. ఓకే, వీళ్ళైతే మారి మీ వైపుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకే, ఈరోజు వీడియో ఇలా ఉందని మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకా లైక్స్ చేస్తే నాకు మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మేము అడుగుతుంది ఏంటి, ఒక లైక్ ఇస్తే ఏముంటుంది, మీది మీ మనీ ఏమీ మాకు రాదు కదా. మీరు లైక్ ఇస్తే ఏముంది, మీ మనీ మాకేమీ రాదు కదా. ఓకే, మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువగా వస్తాయి. మీ పార్ట్నర్ వైజ్గా మేము చెప్పలేము. మీరు లైక్స్ చేస్తే మీ నుంచి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు లైక్స్ కూడా చేయట్లేదు, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ వస్తాయి. లైక్స్ చేస్తే పోయేది ఏమీ లేదు. అక్కడ లైక్స్ చేస్తే ఎనర్జీస్ అనేవి వస్తాయి. మీ మనీ వైజ్గా కాదు కదా నేను అడుగుతుంది. లైక్స్ అంటే ఏముంది, ఒక లైక్ చేస్తే ఏముంటుంది దాంట్లో. లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.